5000 సంవత్సరాల దగ్గర మనం మొట్టమొదటి 5000లో నీ 2 అంటే 5200 సంవత్సరాలు సుమారు 5000 సంవత్సరాల క్రితం నాడు 5000 సంవత్సరాల క్రితం ఈ వీడియోలో రేమళ్ళ గారు చాలాసార్లు 5000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు అని తెగ చెప్పారు. అసలు ఏంటి ఈ 5000 సంవత్సరాల కథ కమామిషు? అది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు? దానిలో నిజమెంతో చూద్దాం. కాకి లెక్కలను పక్కన పెడితే సుమారు సామాన్య శకం 4వ శతాబ్దంలో రాసిన సూర్యచంద్రిక అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా కలియుగం ఆరంభం గురించి కొంత సమాచారం ఇచ్చారు. మేషరాశిలో రేవతి నక్షత్రంలో సప్తగ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని ఇవన్నీ ఒకే లైన్లోకి వచ్చినప్పుడు కలియుగం మొదలవుతుంది అని ఉంది. అంతకు ముందు రాసిన ఏ గ్రంథంలోనూ కూడా ఈ యుగం ప్రారంభం గురించి ఇంత క్లియర్గా చెప్పలేదు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఏంట్రా అని మీరు అడగొచ్చు. జ్యోతిష్యం ప్రకారం అంతేగా. ఈ సమాచారాన్ని తీసుకున్న ఆర్యభట తన అద్భుతమైన ప్రతిభతో అదెప్పుడు జరిగి ఉంటుందా అని బ్యాక్ క్యాలిక్యులేషన్ చేశాడు. అంటే కాలాన్ని వెనక్కి లెక్కేశాడు. అలా వేస్తే అది సామాన్య శక పూర్వం 3102గా తేలింది. ఈ లెక్క ఆధారంగా ఆయన రాసిన ఆర్యభటీయ అనే గ్రంథంలో తన వయసు 23 సంవత్సరాలు నిండినప్పుడు కలియుగంలో 3600 సంవత్సరాలు గడిచాయి అని రాసుకొచ్చాడు. ఈ గ్రంథాన్ని రాసింది 499 CEలో. అంటే 3600 మైనస్ 499 చేస్తే BCE 3102వ సంవత్సరం వస్తుంది. ఈ BCEలో ఉన్న 3100 సంవత్సరాలు, CEలో ఉన్న 2000 సంవత్సరాలు కలిపి 5000 సంవత్సరాల క్రితం కలియుగం మొదలైంది అని ఒక లెక్కకొచ్చారు. ఇదంతా ఒక పక్క. ఇంకో పక్క పురాణాల్లో కలియుగం అనేది కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు చనిపోగానే మొదలవుతుంది అని కూడా రాసుకొచ్చారు. దానితో పాటు కొన్ని గ్రంథాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో కలియుగంలో పరిపాలించిన రాజవంశాలు, రాజుల వివరాలు ఉన్నాయి. కాకపోతే వీటిలో ఎక్కడా కూడా ఫలానా రోజు కలియుగం మొదలవుతుంది అని క్లియర్గా గ్రహాలను బట్టి రాయలేదు. పురాణాలు అనేవి గడిచిన రాజుల చరిత్ర లేదా కథలో కాబట్టి వాటిలో కాలలెక్కల సమాచారం అందుబాటులో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఇక్కడే మన వాళ్ళు డాట్లు కలిపారు. సూర్య సిద్ధాంతాల్లో కలియుగానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి కాబట్టి పురాణాల ప్రకారం కురుక్షేత్రం అయిపోయి కృష్ణుడు మరణించాక కలియుగం మొదలైంది అని రాసింది కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని కురుక్షేత్రం 3102 BCEలో జరిగింది అని నిర్ధారించారు. ఇలాంటి లెక్కకి సంబంధించిన కలియుగానికి కాదు, కేవలం ఈ లెక్కకి సంబంధించిన మొట్టమొదటి ఆర్కియలాజికల్ ఆధారం 634 CEకి చెందిన ఐహోలు శాసనంలో దొరికింది. సూర్య సిద్ధాంతానికి ముందు రాసిన ఏ పురాణంలో కూడా, ఏ ఇతిహాసంలో కూడా, ఆ మాటకొస్తే ఏ గ్రంథంలో కూడా ఇలా నక్షత్రాలు, రాసులు, గ్రహాలను సూచిస్తూ కలియుగాన్ని లెక్క కట్టలేదు. సరే, పురాణాల్లో చెప్పింది నిజమే అనుకుందాం. కలియుగం 3102 BCEలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొదలైంది. కానీ అదే పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో 40 లక్షల నుంచి 140 కోట్ల మందికి పైగా చనిపోయారని పండితులు లెక్కలు వేశారు. ఇది చాలా బ్రాడ్ రేంజ్. మన లెక్క కోసం హీనపక్షం 40 లక్షల మంది చనిపోయారు అనుకుందాం. అంతమంది సైనికులు చనిపోయారంటే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు, పశువులు, నివసించిన ఇల్లు ఇవన్నీ కలిపి ఆయా రాజ్యాల్లో కనీసం 1 కోటి మంది అన్నా ఆ కాలంలో జీవించి ఉండాలి. యుద్ధం జరిగినప్పుడు అక్కడ సైనికులు ఉన్నారు, తిన్నారు కాబట్టి సైనికులు నివసించిన ఆనవాళ్ళు, వాడిన ఆయుధాలు, కాల్చిన సమాధులు ఇలా బోల్డ్ అన్ని ఆధారాలు మనకు త్రవ్వకాల్లో దొరకాలి. అవునా కాదా? కానీ అవేమీ దొరకలేదు. కురుక్షేత్ర దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని కొండ పెంకులు మాత్రమే దొరికాయి. వాటి ద్వారా అక్కడ పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా అంటే ఆ కల్చర్ కూడా 1200 నుండి 600 BCE మధ్యదిగా తేల్చారు. అంటే పురాణాల్లో చెప్పిన 3102 BCEకి 2000 సంవత్సరాల తర్వాతే. అక్కడక్కడ కొన్ని ఇనుప వస్తువులు దొరికి చిన్న చిన్న మానవ సమూహాలు ఆ ప్రాంతంలో ఉన్నట్టు తవ్వకాల్లో బయటపడిన పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నట్టు కానీ 18 రోజుల మహాయుద్ధం జరిగినట్టు కానీ ఎటువంటి ఆధారాలు ఇప్పటిదాకా ఆర్కియాలజిస్టులకు దొరకలేదు. అంతెందుకు, మన దేశంలో బయటపడిన అతి పురాతన గొప్ప నాగరికత అయిన సింధు నాగరికత కూడా 4600 ఏళ్ల క్రితమే మంచి స్థితికి చేరుకున్నట్లు నిర్ధారించారు. కాబట్టి ఈ 5000 సంవత్సరాల లెక్క అనేది శుద్ధ తప్పు, మనల్ని మిస్గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది క్లుప్తంగా ఆర్యభట తాను ఉన్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్రంథాలను వాడి 1500 సంవత్సరాల క్రితం ఒక లెక్క వేశాడు.
ఆ తర్వాత కాలంలో సైన్స్ బాగా డెవలప్ అయింది. రేమళ్ళ గారి మాటలో చెప్పాలంటే ఇంప్రూవ్ అయింది. కార్బన్ డేటింగ్ లాంటి కాలాన్ని కొలిచే పద్ధతులు వచ్చాయి. భాషాశాస్త్రం అభివృద్ధి చెంది పురాతన శాసనాలను చదవగలుగుతున్నారు. చారిత్రక ప్రదేశాల్లో త్రవ్వకాలు జరిపి జాగ్రత్తగా విశ్లేషించగలుగుతున్నారు. చరిత్రని ఇంతకు ముందు కంటే ఖచ్చితత్వంతో కొలగలుగుతున్నారు. అయినా కూడా ఆర్యభట దగ్గర ఆగిపోవడం, 5,000 సంవత్సరాల లెక్కనే పట్టుకొని వేలాడటం ఎంతవరకు సమంజసం? మీరే చెప్పండి.